హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను బియ్య పిండితో సన్నటి కారపూస ఎలా చేయాలో చూపించబోతున్నా. టేస్టీగా సింపుల్ వేలో ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా నేను 2 kgs ఆఫ్ రైస్ తీసుకొని వేయించుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ తోటి 2 కప్స్ మినపప్పు తీసుకున్నాను, 2 కప్స్ పుట్నాలు తీసుకున్నాను. బియ్యం, మినపప్పు, పుట్నాలు వేయించి మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులో 2 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ వాము యాడ్ చేయండి. వీటన్నిటిని కలిపి పిండి పట్టించుకోవాలండి. ఇలా పిండి పట్టించుకున్న తర్వాత ఇందులో కారం, ఉప్పు, పసుపు, వంట సోడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఈ కారపూస బిళ్ళ సన్నగా ఉండడం వల్ల పిండి త్వరగా బయటికి రాదండి. వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసి ఫిల్టర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేడి చేసుకున్న ఆయిల్ ఇందులో యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. వేడి చేసుకున్న ఆయిల్ యాడ్ చేసుకుంటే కారపూస చాలా క్రిస్పీగా, సాఫ్ట్గా వస్తాయండి. ఇలా మెల్లమెల్లగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. దాన్ని పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. కలుపుకున్న తర్వాత ఇలా ఉండలాగా రావాలి. తగినంత వాటర్ యాడ్ చేసుకుని పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. ఇలా సన్న కారపూస బిళ్ళ తీసుకున్నానండి. ఇందులో డైరెక్ట్ పిండి వేయకుండా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత ఉండలాగా చేసుకొని ఆ పిండిని అందులో వేసుకోవాలి. అంతేనండి, టేస్టీ అండ్ క్రిస్పీ కారపూస రెడీ.